మా ఫామ్ హౌస్లో కొన్ని ముఖ్యమైన చెట్లు మీకు చూపిస్తాను. చాలామందికి ఇప్పుడున్న జనరేషన్కి మన తెలంగాణలో యాపిల్ పంతదా, కానీ మీకు ఇప్పుడు చూపించేటువంటి ఈ యాపిల్ ఒక 1.5 ఇయర్. ఈ 1.5 ఇయర్లో అది ఆకులని ఎగురు పెట్టేసి ఒక 2 ఫీట్స్ వరకు పెరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి శివుణ్ణి పూజిస్తారు, కానీ శివునికి ప్రీతిపాత్రమైనటువంటి మారేడు చెట్టు చాలామందికి తెలియదు. దాన్ని మనం పూజ చేసేటప్పుడు శివునికి ప్రీతిపాత్రమైనటువంటి మారేడు దళాలు, ఇప్పుడు నేను చూపించేటువంటి ఈ యొక్క ప్లాంట్ మారేడు ప్లాంట్ అంటారు. అట్లాగే దీంట్లో ఈ ఫామ్ హౌస్లో రకరకాల చెట్లు ప్లాంటేషన్ చేయడం జరిగింది. అయితే పట్టణీకరణ అయినటువంటి మన తెలంగాణలో చాలామందికి అసలు ప్లాంట్స్ అంటే ఏంది, ఏ ప్లాంట్స్ ఉంటాయి అనేది ఇప్పుడున్న పిల్లలకి మన తల్లిదండ్రులు ఎవ్వరు కూడా చెప్పడం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పిల్లలకు పుట్టగానే 1.5 ఇయర్ కాగానే అన్నం పెడతారు. కానీ ఆ పిల్లలకి అన్నం అనేటిది తెలుసు, కానీ అది ఏ విధంగా పంతుంది, ఎట్లా పంతుంది, దానికి సంబంధించినటువంటి చెట్లు ఏంటివి అని చాలామంది పిల్లలు అడుగుతున్నారు. వాళ్ళకు ముఖ్యంగా నేను చూపెట్టవలసింది వరి. ఇప్పుడు నేను చూపించేది మా ఫామ్ హౌస్లో పండినటువంటి వరి. ఈ వరి నుంచే మనం పండిన వాటిని వడ్లు అంటాం. ఈ వడ్లను కోసి మనం మిల్లులో పట్టించుకొని వాటిని బియ్యం అయిన తర్వాత మన పిల్లలకు అన్నం రూపేణ వాళ్ళకు పౌష్టికాహారం అని మనం ఇస్తున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే ఈ బియ్యంలో ఉన్నటువంటి పౌష్టికాహారాలు ఇంకా వేరే దేంట్లో కూడా లేవు. కాకపోతే పట్టణీకరణ చెందినటువంటి మన తెలంగాణ వాసులు చాలామంది తెల్లగా చక్కెరలాగా కోటింగ్ చేసేసుకొని చక్కెరని కడుపు నిండా తిని కడుపు నిండా చక్కెరని పెంచుకుంటున్నారు. ఆ పిల్లలకు కూడా చెప్పాలి, మన పిల్లలకి బ్రౌన్ రైస్ అలవాటు చేసినట్టయితే ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళకి చెప్పి, వాళ్ళకి అగ్రికల్చరల్ అంటే ఏంది, అగ్రికల్చరల్లో విధానాలు ఏంటి మనం వాళ్ళకి తెలిపినట్లయితే వాళ్ళు ఒక క్రమబద్ధత కూడినటువంటి ఆహారపు అలవాట్లు చేసుకొని ఆరోగ్యపరమైనటువంటి లక్షణాలతో ఎంతో ముందుకు వెళ్తారని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి ఫామ్ హౌజులలో వీకెండ్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇటువంటివి చూపెట్టినైతే వాళ్ళు జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఆరోగ్యవంతమైనటువంటి లైఫ్ను గడుపుతారని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి ఫామ్ హౌస్ల మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఈరోజు పెట్టుబడి 1.5 ఇయర్ తర్వాత డబల్ అయ్యి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది పేరెంట్స్ కానీ చాలామంది ఎన్ఆర్ఐలు కానీ వాళ్ళ పేరెంట్స్కి ఇటువంటి ఫామ్ హౌస్లు ఇప్పించి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇటువంటి ఫామ్ హౌస్లలో ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడిపి
వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళ హ్యాపీగా గడపడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ తదనంతరం కూడా ఆస్తిపాస్తులు పెరుగుతాయని చెప్పేసి వాళ్ళని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లలో వేయకుండా ఇటువంటి ఫామ్ హౌజులలో కొని ఇవ్వవలసిందిగా నా యొక్క మనవి.